నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ క్విక్ సిగ్నేచర్స్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు వీళ్ళనైతే తెలంగాణ రైతు బంధుకు సంబంధించిన యాసంగి రైతు బంధుకు సంబంధించిన చాలామంది ఖాతాలను అయితే అమౌంట్ అనేది పడలేదు. కానీ చాలామంది ఖాతాలను అయితే పడడం అయితే జరిగింది. సో దానికి సంబంధించిన ఇంకెవరికైతే డబ్బు పడుతుందో ఇప్పటివరకు ఎలా పడుతుందో అయితే పూర్తి వివరాలు అయితే లేటెస్ట్ న్యూస్ ప్రకారం అయితే మనమైతే ఈ వీడియోలో అయితే పూర్తిగా వివరాలు అయితే తెలుసుకుందాం. సో వీడిని అయితే ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. గంటనైతే ఆన్లో పెట్టుకోండి. సో అప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అనేది అందరికంటే ముందునైతే తెలుసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో మనమైతే ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో తెలంగాణలోనైతే ప్రస్తుతానికైతే యాసంగి పెట్టుబడి పంటలైతే రైతు బంధును అయితే నడిపిస్తున్నారు మన సీఎం రేవంత్ రెడ్డి గారైతే. సో తెలంగాణ రాష్ట్రం మొత్తం అయితే చాలామందికి 100%లో 40% మందికనైతే రైతు బంధు అమౌంట్ అనేది ఖాతాలో పడినట్టు జమ అయినట్టు మనకైతే కిందనైతే కామెంట్ చేస్తున్నారు చాలామంది. ఇన్ని ఎకరాలకు డబ్బు అనేది పడలేదని. సో పడని వాళ్ళందరికీ ఇంకొక వారం రోజులనైతే రైతు బంధు అమౌంట్ అనేది జమ చేస్తామని అయితే నిన్న న్యూస్ ద్వారా అయితే తెలిసినట్టయితే తెలుస్తుంది. సో మళ్ళీ అయితే రేపటి నుంచి అయితే ఇంకొక 4 గంటల నుంచి స్టార్ట్ చేసి మళ్ళీ రేపటి వారం రోజులలోనైతే ఎవరికైతే 1, 2, 3, 4, 5 ఎకరాలకి 20,000 రూపాయలు అనేది జమ చేయడం అయితే జరుగుతుంది ఖాతాలోనైతే. ఇంకెవరైతే రైతు బంధు అర్హత కలిగిన రైతు బంధువులు ఎవరైతే ఖాతాలో అయితే పడలేదో వాళ్ళకైతే ఇంకొక 5-6 రోజులలో అయితే జమ చేస్తామని అయితే చెప్పారు. ఇంకా ఎవరైతే డబ్బులు అనేది ఖాతాలో పడకుండా ఉంటే వాళ్ళైతే మీరైతే మీ బ్యాంక్ అకౌంట్ని ఖాతాని అయితే ఒకసారి చెక్ చేసుకొని ఈకేవైసీ అయితే చేయించుకోండి. ఇంకా ఇప్పటివరకు అయితే 37 మనకైతే 58 లక్షల రైతులు అయితే అర్హత కలిగిన రైతులు అయితే ఉన్నారు. సో వారికి కూడా తొందరలో జమ చేస్తామని అయితే వారందరికి కూడా తొందరలో అయితే జమ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది. సో వీడియోని అయితే నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ గైస్.